హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫ్రాక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మీకు బ్లాగ్లో పోస్ట్ ఎలా చేయాలో చెప్పాను. అండ్ అంతకుముందు వీడియోలో బ్లాగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. అండ్ మనకు బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. పోస్టులు కూడా ఇంకా మనం డైలీ 3 or 4 పోస్టులు కానీ చేసినట్లయితే, ఒక 1 month కానీ కష్టపడినట్లయితే, మినిమం ఒక 6 months కానీ కష్టపడినట్లయితే మనకి బ్లాగ్లో యాడ్స్ అనేవి వచ్చేస్తాయి, గూగుల్ యాడ్స్ అనేవి. అండ్ చాలా మంది అనుకోవచ్చు 6 months ఉన్నది కదా అండ్ అంతవరకు మనకు మనీ రాదా, అంతవరకు ఏం చేయాలి, ఇలా పోస్టులు పెడుతూనే ఉండాలా అని చాలా మంది క్వశ్చన్స్ అనేది వేసుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు నాకు ఆ క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. 6 months అలాగా రన్ చేస్తూ ఉండాలా అని. అలా కాకుండా గూగుల్ యాడ్సెన్స్ కి ఆల్టర్నేటివ్ బెస్ట్ అనేది ఈరోజు మీకు చెప్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా కూడా మీరు గూగుల్లో ఎలా అయితే ఎర్న్ చేస్తున్నారో ఈ వెబ్సైట్ లో కూడా మీరు అలానే ఎర్న్ చేయొచ్చు. అది కూడా యాహూ బింగ్ యొక్క యాడ్ నెట్వర్క్ అనమాట. అంటే గూగుల్ సంబంధించి గూగుల్ యాడ్సెన్స్ ఎలా ఉందో యాహూ అండ్ బింగ్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నాయి, యాడ్స్ ఇస్తాయి అనమాట. అది కూడా గూగుల్ యాడ్సెన్స్ అన్ని రూల్స్ అనేవి ఇది పెట్టదు, చాలా ఈజీగా మనకు అప్రూవల్ జరిగిపోతుంది. అండ్ గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వాలంటే చాలా కండిషన్స్ అనేవి అడుగుతుంది. ఇది మాత్రం అలా అడగదు, జస్ట్ మన కంటెంట్ అనేది ఇంగ్లీష్లో ఉంటే సరిపోతుంది. ట్రాఫిక్ కూడా అంతగా అడగదు. ఒక మినిమం ట్రాఫిక్ ఉన్నా కూడా మనకి ఈ యాడ్సెన్స్ అనేది అప్రూవల్ అనేది జరిగిపోతుంది. ఎలా అప్లై చేయాలనేది ఈ రోజు వీడియోలో మీకు చెప్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ ఫుల్ గా ఈ రోజు వీడియోలో మీకు చెప్పేస్తాను. ఇంకేం ఆలస్యం ఫ్రెండ్స్, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది కదా ఫ్రెండ్స్, ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్ కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రెసెంట్ ఈ రోజు లాస్ట్ అయిపోతుంది ఈ బ్లాగింగ్ సంబంధించి. ఇంకా చేయాలంటే చాలా ఉన్నాయి, బట్ ఇది మెయిన్ పాయింట్ కాబట్టి మీరు డైలీ కానీ పోస్టులు చేసినట్లయితే ఈజీగా మనకి అప్రూవల్ అనేది జరిగిపోతుంది. కొంచెం అందరూ చూసే విధంగా కంటెంట్ అనేది రాయండి. అండ్ దానిపై స్పెషల్గా ఎప్పుడో వీడియో అనేది చేస్తాను, ఆ కంటెంట్ అనేది ఎలా రాయాలి అనేది ఏంటని. ఆ పోస్ట్ కూడా ఎలా రాయాలి అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. కీవర్డ్స్ ఉంటాయి కదా, ఎవరైతే ఎక్కువగా ఇప్పుడు మనం వెబ్సైట్ అనేది ఆన్లైన్ ఎర్నింగ్ సంబంధించింది అనుకోండి, అండ్ మన కంటెంట్ రాసేటప్పుడు ఇంగ్లీష్ లెటర్స్లో హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఆన్లైన్ ఆ వర్డ్ వచ్చేలాగా, ఆన్లైన్ ఎర్నింగ్ అనే వర్డ్ వచ్చేలాగా మనం ఆర్టికల్ అనేది రూపొందించినట్లయితే మనకి చాలా ఈజీగా ఎస్సీవ్ పరంగా ర్యాంక్ ఉండి మన వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ అనేది వస్తుంది. ఎక్కువ ఎస్సీవ్ సంబంధించిగా బాగా ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, కంటెంట్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో ఒక లైన్ అండ్ 2 lines అనేవి, అంటే లైన్స్ అంటే లైన్స్ కాదు, కొద్దిగా మ్యాటర్ అనేది దాన్ని ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి, అంటే సెకండ్ పేరా ఉంటుంది కదా, అది దేనికి సంబంధించింది ఇవ్వాలి. అండ్ థర్డ్ పేరా ఉంటుంది కదా, అది దేని గురించి అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్. మీరు ఇలా చేస్తే మీకు ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది, అలా ఇంగ్లీష్లో మీరు చెప్పినట్లయితే మనకి ఒక మంచి ఆర్టికల్ అనేది వచ్చేస్తుంది. ఎవరైనా సరే ఇలానే రాస్తారు, అర్థమైంది కదా. అండ్ ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు థీమ్స్ అనేది కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ థీమ్స్ని మీరు యూజ్ చేసినట్లయితే మనకి యాడ్సెన్స్ అనేవి చాలా ఫీడ్గా అప్రూవల్ అనేది జరిగిపోతుంది. చాలా బాగుంటాయి థీమ్ అనేవి, అన్నీ కూడా ఎస్సీఓ చేసి ఉంటాయి అనమాట ఈ థీమ్స్ అనేవి. అండ్ యాడ్సెన్స్ ఎలా ఉంటే అప్రూవల్ జరుగుతుందో అలా ఉంటుంది అనమాట. అండ్ నా వెబ్సైట్ ఇది ఓల్డ్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు గూగుల్లో మీరు ఏం చేయాలంటే media.net అని సెర్చ్ చేసినట్లయితే మీకు టాప్ లో ఒక లింక్ అనేది వస్తుంది. ఇది చాలా మంచి వెబ్సైట్స్ ఫ్రెండ్స్, చాలా మంచి యాడ్స్ ఇస్తుంది, ఇన్కమ్ కూడా ఇస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ అలాగే ఇస్తుందో ఇది కూడా అలా ఇస్తుంది. అది ఒక బ్రాండ్ కాబట్టి అంతలా ఉంటుంది అనమాట. అండ్ బ్రాండ్ అంటే ఏమీ లేదు, గూగుల్ అంటే కొంచెం మంచి కంపెనీ కాబట్టి అలా ఉంటుంది. యాహూ బింగ్ కూడా మీకు తెలిసి ఉంటుంది. అండ్ అది మంచి యాడ్ నెట్వర్క్ అనమాట. ఫస్ట్ వచ్చిన లింక్ ని క్లిక్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు దాన్ని క్లిక్ చేసి మీరు సైన్ అప్ అనేది అయిపోవచ్చు. ఇందులో మనకి వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది. అండ్ డౌన్లోకి వచ్చినట్లయితే చూసారు కదా, యాహూ బింగ్ యొక్క నెట్వర్క్ కలయిక వల్ల ఈ వెబ్సైట్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా పబ్లిషర్ చూసుకుంటే యాహూ కానీ కొన్ని మెయిన్ కంపెనీస్ అనేవి ఇక్కడ వీళ్ళకి స్పాన్సర్స్గా యాడ్స్ అనేవి ఇస్తున్నారు. ఇంకా డౌన్లో వచ్చినట్లయితే హైలీ యాడ్స్ అనమాట, అంటే యాడ్స్ అనేవి ఒక మంచి యాడ్స్ అనేవి ఇవి ఇస్తుంటారు. చాలా వెబ్సైట్లు ఈ యాడ్స్ అనేవి ఉంటాయి. అండ్ మొబైల్లో మీరు ఎక్కువ యాడ్స్ ఇక్కడ చూసుంటారు, ఒక చిన్న సింబల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ యాడ్ నెట్వర్క్లే అనమాట. అంటే గూగుల్ యాడ్సెన్స్కి దీని మీద పెట్టినట్టు గూగుల్ యాడ్స్ అనేవి వస్తాయి కదా, అలా దీనిపైన క్లిక్ చేస్తే యాడ్స్ అనేవి ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఒక ఇమేజ్ అనేది ఇలా ఉంటాయి యాడ్స్ అనేవి.
అండ్ ఇంకా స్క్రాల్ చేసి కానీ వచ్చినట్లయితే ఇంకో యాడ్ ప్లాట్ఫామ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా డౌన్లో వచ్చినట్లయితే అంటే మీ వెబ్సైట్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఈ యాడ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ జస్ట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సైన్ అప్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్ అనేది అడుగుతుంది. అంటే నేమ్ అంటే నేమ్ కాదు, యూఆర్ఎల్ ఉంటుంది కదా మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా www.ninnucore.tk ఉంది కదా, దాన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అడ్రస్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, మీ ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేసి కంటిన్యూ విత్ సైన్ అప్ అని క్లిక్ చేసినట్లయితే ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ వెబ్సైట్ లింక్ ఇచ్చేసాక ఇక్కడ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. మీ నేమ్ అనేది ఇచ్చేయండి. ఫుల్ నేమ్ ఇచ్చేసాక ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది అడుగుతుంది. ఆ ప్రాబ్లమ్ని ఆన్సర్ అనేది ఇచ్చేయండి. 8+7 ఎంత అని అడుగుతుంది. 15 ఇచ్చేసి సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గాట్ ఇట్ అని, యు ఆర్ 1 స్టెప్ క్లోజర్ టు రన్నింగ్ media.net యాడ్స్ ఫర్ యువర్ సైట్ అని. అంటే మన బ్లాగ్ ఉంటుంది కదా, మన బ్లాగ్ అనేది అప్రూవల్ జరిగిందా లేదా అనేది మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం కదా, ఆ ఈమెయిల్ అడ్రస్కి ఒక 2 or 3 డేస్లో వస్తుందన్నమాట. ఈమెయిల్ అనేది అప్రూవల్ జరిగిందా లేదంటే వేరే కారణం వల్ల అప్రూవల్ జరగలేదా అని. ఓన్లీ 3 or 2 డేస్ మనం వెయిట్ చేస్తే చాలు, అప్రూవల్ జరిగిందో లేదా అని మనకి ఈమెయిల్ ఐడికి వస్తుందన్నమాట. మనం ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం కదా దానికి. ఇది కానీ అప్రూవల్ కానీ జరిగిపోయినట్లయితే మనకి ఇంకా మంచి యాడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే దీనికి అప్రూవల్ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే దీనికి కేవలం 3 పోస్టులు ఉంటాయి. అది కూడా ఇది పోస్ట్ కాదు, జస్ట్ ఇది అనమాట. డిలీట్ చేసిస్తున్నాను దీన్ని. అండ్ ఇది కూడా ఒక కోడ్ పెట్టేశాను. ఇక్కడ జస్ట్ ఒక ఆర్టికల్ మాత్రమే ఉంది. అండ్ మినిమం కొన్ని ఆర్టికల్ మెయింటైన్ చేసి అండ్ 1 month చాలు ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. 1 month కష్టపడండి కొద్దిగా. మీ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో రోజుకి 2 or 3 పోస్టులు అనేది చేయండి. మంచి ఆర్టికల్స్ అనేవి రాయండి. ఖచ్చితంగా మనకు అప్రూవల్ అనేది జరుగుతుంది. మీరు ఈ థీమ్స్ యూజ్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. అప్రూవల్ అనేది చాలా తొందరగా జరిగిపోతుంది అనమాట. అండ్ మీ కాంటాక్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్స్ అనేవి. ఇక్కడ కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ ఉంటుంది కదా, మీకు చూపిస్తాను చూడండి వెబ్సైట్. ఇక్కడ అబౌట్ అస్ అండ్ కాంటాక్ట్ అస్ ఉంటుంది కదా, ఇక్కడ మీ అడ్రస్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసినట్లయితే వాళ్ళు కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ చూస్తారు. ఎక్కువ యాడ్ నెట్వర్క్లు ఏంటంటే మీరు నిజంగా జెన్యున్గా నడుపుతున్నారు లేదని చెక్ చేసి అన్ని చెక్ చేసి 1 or 2 డేస్లో మీకు అప్రూవల్ జరిగిపోయినట్లయితే మీ మెయిల్కి అడ్రస్కి వస్తుంది ఒక లింక్ అనేది. దాన్ని అప్రూవ్ చేసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. అండ్ మీ అడ్రస్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఇన్ఫర్మేషన్ అడిగాక ఇంకా 1 స్టెప్ ఉంటుంది. దీని తర్వాత మీ అడ్రస్ ఫుల్ ఇచ్చేసాక అప్రూవల్ అనేది అయిపోతుంది. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అండ్ వెంటనే మన యాడ్స్ అనేవి మన వెబ్సైట్లో ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్కమ్ కూడా వెంటనే వస్తుంది. ప్రతి క్లిక్ కూడా మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ ఓన్లీ 6 months అయిపోతుంది కదా, 6 months అయిపోక గూగుల్ యాడ్సెన్స్కి మనం అప్రూవల్ అనేది అప్లై అనేది చేసినట్లయితే అది అప్రూవల్ అయిపోతే ఇంకే ప్రాబ్లం లేదు. ఈ యాడ్ నెట్వర్క్లు యూజ్ చేయొచ్చు, అది కూడా యాడ్ నెట్వర్క్స్ని యూజ్ చేయొచ్చు. 2 యూజ్ చేసినట్లయితే మనకి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఒక పేజీకి 3 యాడ్స్ పెట్టాలి, అంతకు మించి పెట్టకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ media.net అంటే మీరు ఆషామాషి వెబ్సైట్ కాదు ఫ్రెండ్స్, ఇది చాలా మంచి వెబ్సైట్. గూగుల్ యాడ్సెన్స్గా మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది. చాలా మంచి వెబ్సైట్ ఇది ఫ్రెండ్స్. అర్థమైంది కదా. ఇలానే మీకు టెక్నాలజీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా దానిపై వీడియో చేస్తాను. నా వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.